కాంగ్రెస్ పార్టీ 100% ఫలితాలు సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు ఓటమి భయంతో వెళ్తలేదని ప్రతిపక్షాలు విమర్శించడం దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ చేయడం కోసం, సామాజిక న్యాయం పాటించడం కులగణన చేయడం కోసం సమయం పట్టింది. ఎందుకు ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ? మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది, రైతులకు రుణమాఫీ చేసింది, రైతు భరోసా ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది, 60,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు, సన్నోట్లకు 500 రూపాయలు ఇస్తుంది. పేద ప్రజలు సన్న బియ్యం తింటున్నారు కడుపు నిండా. విద్యార్థులకు యూనిఫామ్స్ ఇస్తున్నాయి, డైట్ ఛార్జీలు పెంచింది. ఏ కార్యక్రమం చేయలేదని చెప్పి ఇవాళ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, రాజీవ్ యువశక్తి నిరుద్యోగులకు ఇస్తుంది. పాలిచ్చే ఆవును కాదని తన్నే గాడిని తెచ్చుకుంటారు ఎవరైనా? ఇలా కాంగ్రెస్ పార్టీ పాలిచ్చే ఆవులాగా ఒక పేద ప్రజలకు ఇంకా 3.5 సంవత్సరాలు పనిచేసే అవసరం ఉంది. ఇలా తన్నే గాడిది బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకుంటారు. వీళ్ళు గత సర్పంచులకు, కాంట్రాక్టర్లకు కనీసానికి పెండింగ్ బిల్లులు ఇంతవరకు ఇయ్యలేరు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళ పాపాల వల్ల. ఈ 18 నెలల్లో వీళ్ళు చేసిన పాపాలు గడగడమే కాంగ్రెస్ పార్టీకి సరిపోతున్నది. 100% రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ ఫలితాలను సాధిస్తుంది. మళ్ళీ రాబో 5 నెలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.